ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి కేఎఫ్సి స్టైల్ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రెండ్స్. బయట వందలకు వందలు ఖర్చు పెట్టి తినే ఈ కేఎఫ్సిని ఇంట్లోనే 1 కేజీ చికెన్తో ఎంతో హైజీనిక్గా కేఎఫ్సి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. కేఎఫ్సికి కావాల్సిన పదార్థాలు 1 కేజీ వరకు ఇక్కడ నేను లెగ్ పీసెస్ని తీసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు విమ్స్తో కూడా చేయవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ఆనియన్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గార్లిక్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ అన్నీ చికెన్లో కలుపుకోవడం కోసం. ఇప్పుడు అవుటర్ లేయర్ కోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 200 గ్రాముల వరకు మైదా, అలాగే 100 గ్రాముల వరకు కార్న్ఫ్లోర్. అలాగే ఫ్రెండ్స్, మిక్స్డ్ హర్బ్స్ 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. అలాగే ఇక్కడ మిరియాల పొడి కూడా 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. అలాగే గార్లిక్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. అలాగే పెరి పెరి పౌడర్ 1 టీ స్పూన్, ఇక్కడ ఆనియన్ పౌడర్ కూడా 1 టీ స్పూన్, అలాగే కారం కూడా 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు కేఎఫ్సి తయారీ విధానాన్ని చూద్దాం. మన కేఎఫ్సి తయారు చేయడం కోసం మనం ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. చికెన్ని ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి చికెన్ మొత్తానికి. ఎందుకంటే మనం తీసుకున్న మసాలాలన్నీ ఇందులో చక్కగా లోపలి వరకు బాగా పట్టడం కోసం ఈ విధంగా బాగా కట్స్ పెట్టుకోవాలి. నైట్ తెచ్చుకొని నైటే మీరు కలిపి అన్నీ పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటే ఇంత బాగా వస్తుంది ఫ్రెండ్స్, అంటే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం ముందుగా. తర్వాత ముందుగా మనం చెప్పుకున్న మెజర్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ డార్క్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. డార్క్ సోయా సాస్ కానీ, వెనిగర్ కానీ, ఆనియన్ పౌడర్ కానీ ఇవన్నీ ఈజీలీ ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. లేదా ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా ఈజీగా మీకు దొరుకుతాయి. కాబట్టి ఇవన్నీ తెచ్చుకుని మీరు ఎగ్జాక్ట్గా కేఎఫ్సి లాగా రావాలి అనుకుంటే ఇవన్నీ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మేము ఇవన్నీ తెచ్చుకొని చేసుకోలేం అనే వాళ్ళకి నేను ఇంట్లో ఉండే వాటితో ఎలా కేఎఫ్సిని ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో వెనిగర్ని, సోయా సాస్ని యాడ్ చేసుకున్నాక ఆనియన్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న పొడులన్నీ, మిరియాల పొడిని, గార్లిక్ పౌడర్ని అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం బాగా అన్నీ చికెన్లో పట్టేలాగా కలుపుకోవాలి. బాగా చక్కగా ప్రతి ముక్కకి మనం తీసుకున్న మసాలాలన్నీ బాగా పట్టేలాగా 5 నిమిషాల పాటు చక్కగా చేత్తో రబ్ చేస్తూ మసాజ్ చేస్తున్నట్లు చక్కగా ప్రతి ముక్కకి పట్టించాలి కారాన్ని. 5 నిమిషాల పాటు కలుపుకోవాలి బాగా మనం తీసుకున్నవన్నీ అందులో పట్టేలాగా. ఈ విధంగా మసాజ్ చేసుకున్నాం కదా, 5 నిమిషాల పాటు మన చికెన్కి మసాజ్ చేస్తే లోపలి వరకు మనం తీసుకున్న ఉప్పు, కారాలు, నెక్స్ట్ ఏ పొడులు అయితే యాడ్ చేసామో ఆ పౌడర్స్ అన్నీ చక్కగా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మీకు టైం ఎక్కువ కనుక ఉంటే ఫ్రెండ్స్ 2-3 అవర్స్ పాటు కూడా దీన్ని మనం నానబెట్టి పెట్టవచ్చు. బట్ నేను ఇక్కడ 1 అవర్ నానబెడుతున్నాను. 1 అవర్ తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు అవుటర్ లేయర్ కోసం మనం చికెన్ అనేది నానబెట్టి పెట్టుకున్నాం కదా, అన్నీ కలిపి అవుటర్ లేయర్ కోసం పిండిని కూడా మొత్తం కలుపుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా 200 గ్రాముల మైదాని తీసుకున్నాం కదా, అందులోకి 100 గ్రాముల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్లోర్ అనేది ఎక్కువగా అయినా పర్వాలేదు కానీ, అంటే వేస్ట్ అయిపోయినా పర్వాలేదు కానీ తక్కువగా మాత్రం తీసుకోకండి. నేను చూపించిన క్వాంటిటీని కేజీకి ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. మిక్స్డ్ హర్బ్స్ని యాడ్ చేసుకుని ఇందులోకి తర్వాత ఆనియన్ పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో పెరి పెరి పౌడర్ని, మిరియాల పొడిని, అలాగే గార్లిక్ పౌడర్ని, కారాన్ని అన్నీ ఇందులో మనం ముందుగా తీసుకున్న పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్లుగా ఈ విధంగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని మొత్తం మనం తీసుకున్న పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మీరు ముందు రోజు నైటే చికెన్ని తెచ్చుకుని మొత్తం అన్నీ ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీస్ అన్నీ కలుపుకుని మసాలాలన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు ఉదయం మీరు చేసుకోవాలి అనుకునే ముందు ఒక 3-4 గంటల ముందు బయటికి తీసి పెట్టుకొని రూమ్ టెంపరేచర్కి చికెన్ అనేది వచ్చాక అప్పుడు ప్రిపేర్ చేసుకున్నారంటే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీని రుచి అనేది. ఇలా కలుపుకొని ఫ్లోర్ని కూడా రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ అనేది 1 గంట తర్వాత ఫ్రెండ్స్ చికెన్ అనేది బాగా మ్యాగ్నేట్ అయింది కదా. ఇప్పుడు ఏ విధంగా కేఎఫ్సీని ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మరి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకుని అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఒక్క చిటికెడు పిండి అనేది నోట్లో వేసుకొని చూడాలి ఫ్రెండ్స్. ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అవుటర్ లేయర్ లేదంటే కొద్దిగా చప్పగా వస్తుంది కదా, మరి ఉప్పు అనేది తక్కువగా ఉంటే. కాబట్టి ఉప్పుని చెక్ చేసుకుని ఈ విధంగా మనం ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇలా పిండిలోకి వేసి నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీడియోలో, ఆ విధంగా వేలితో మొత్తం లోపలి వరకు పిండి అనేది కోట్ అయ్యేలాగా కోట్ చేసుకున్నాక ఈ విధంగా చిల్డ్ వాటర్ ఐస్ వాటర్ని తీసుకుని అలాగే ఐస్ బ్రిక్స్ని అందులో యాడ్ చేసుకుని ఈ వాటర్లో మనం కోట్ చేసుకున్న లెగ్ పీస్ని డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసుకుని 1/2 మినిట్ పాటు ఉంచాలి ఫ్రెండ్స్. 1/2 మినిట్ పాటు ఉంచి మళ్ళీ తీసి మళ్ళీ మనం ముందుగా తీసుకున్న ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లోర్లో చక్కగా డిప్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కోట్ చేసుకోవాలి పిండి అనేది. ఇలా వాటర్ అనేది బాగా కూలింగ్గా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అనేది ఎంత కూల్గా ఉంటే అంత బాగుంటుంది ఈ కేఎఫ్సీ కోసం చికెన్ని కోట్ చేసుకునేటప్పుడు. ఇలా బాగా కోట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి అంతా దులిపి తీసుకోవాలి ఫ్రెండ్స్. దులిపి తీసుకుని ఇలానే మొత్తం పీసెస్ అన్నీ మనం కోట్ చేసుకుందాం. మొత్తం అంటే నేను ఎన్ని ఫ్రై చేసుకోవాలి అనుకుంటున్నానో ముందుగా అన్నీ నేను కోట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మొత్తం అన్నీ ఒకసారి కోట్ చేసి పెట్టి ఫ్రై చేయకండి. ఎన్ని ఫ్రై చేసుకోవాలి అనుకుంటే అన్నీ కోట్ చేసుకుని వెంటనే ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 పీసెస్ని వెంటనే ఫ్రై చేస్తాను కాబట్టి నేను 5 పీసెస్ని కోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కోట్ చేసుకున్న పీసెస్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా. మరి ఇప్పుడు మన కేఎఫ్సీ లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ముందుగానే పెట్టి మీడియం హీట్లోకి వచ్చేలాగా నేను హీట్ చేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియం హీట్లోకి వచ్చింది కాబట్టి నేను కోట్ చేసుకున్న లెగ్ పీసెస్ని ఒక 2 లెగ్ పీసెస్ని ఇందులో డ్రాప్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లోకి ఈ పీసెస్ అనేవి మారేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే లోపలి వరకు మనం తీసుకున్న చికెన్ అనేది బాగా కుక్ అయ్యి మంచి క్రంచీగా అవుటర్ లేయర్ అనేది ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. ఒకవైపు ఈ విధంగా ఫ్రై అయ్యాక మరోవైపుకి టర్న్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయ్యే వరకు బాగా చక్కటి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మంచి రుచిగా ఉంటుంది మన ఈ కేఎఫ్సీ ఫ్రై అనేది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేగాయో కదా, మంచి కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఇలా వేగిన ఈ కేఎఫ్సీ లెగ్ పీసెస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకుని ప్లేట్లోకి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న లెగ్ పీసెస్ని తీసుకుని ఇప్పుడు మిగతా పీసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనం కోట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ముందుగానే, ఆ పీసెస్ని కూడా ఇలా మళ్ళీ ఒక 2 పీసెస్ని వేసుకుని సేమ్ అదే ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా మన వేడి వేడి కేఎఫ్సీ లెగ్ పీసెస్ అనేవి ఎంత రుచిగా క్రంచీగా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా లెగ్ పీసెస్ తెచ్చుకొని లేదంటే నార్మల్గా మెత్తటి పీసెస్ అయినా తెచ్చుకొని నేను చూపించిన విధంగా ట్రై చేసి
అలాగే మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసి చేసి పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తాం. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.